పాత్రికేయులకు టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ జాతి అడ్లూరి లక్ష్మణన్న గారికి మంత్రి పదవి దక్కినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, పెద్దలు మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ గారికి నిజామాబాద్ టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గౌరవ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షులు ఇట్క రాజన్న ఆదేశాల మేరకు ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. గతం నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు వెంటనే ఉంటూ గత 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమాన్ని ఏ మీటింగ్లో ఉన్నా కూడా మాకు మీటింగ్కి పిలిస్తే రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి అటెండ్ అవుతూనే పాల్గొంటూ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చిందో అసెంబ్లీలో, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము వర్గీకరణను అమలు చేస్తాం అని చెప్పిన వెంటనే దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏదైతే షమీర్ అఖ్తర్ కమిషన్ గారు ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదిక ఆధారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఈరోజు మా మాదిగలకు మరో మంత్రి పదవిని అందజేశారు. ఒకటేమో మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి మొదటి మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కింది. ఈరోజు అడ్లూరు లక్ష్మణన్న గారికి రెండో విస్తరణలో స్థానం దక్కినందుకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, అంతే రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి వెంట ఈ మాదిగ సమాజం అంతా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై మాదిగ. నిజామాబాద్ జిల్లా టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇచ్చేసిన విలేకరులకు, సోషల్ మీడియాకు ఉద్యమ నమస్కారాలు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇట్క రాజన్న గారి ఆదేశాల మేరకు నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణంలో మాదిగలకు సముచిత న్యాయం కల్పిస్తూ రెండవ దశ మంత్రివర్గంలో మాకు అడ్లూరి లక్ష్మణన్న గారికి, మా మాదిగ సామాజిక వర్గానికి సముచిత న్యాయం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అలాగే సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, పిసిసి రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేపించి ఆనాడు ఆ ప్రభుత్వంలో రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఎస్సీల పక్షపాతిగా, ఈనాడు కూడా ఎస్సీ వర్గీకరణ చేపించడంలో ముందుండి మంత్రివర్గ సబ్ కమిటీలో ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉంటూ మాకు వర్గీకరణ సాధించి పెట్టిన దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహన్న గారికి నిజామాబాద్ జిల్లా మాదిగల తరఫున, అలాగే టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే పని పెట్టుకొని ముందుకు సాగుతున్నారో, రాజ్యాంగం అంటే మా హక్కులు, రాజ్యాంగం అంటే మా జీవనము, రాజ్యాంగం అంటే మా చదువులు, కాబట్టి మాదిగలనందరినీ మేము కాంగ్రెస్ పార్టీ వైపుగా, రాహుల్ గాంధీ వైపుగా తిప్పడానికి ఇట్క రాజన్న గారు ఇచ్చిన ఏ ఆదేశాన్నైనా పాటిస్తూ నిజామాబాద్లో మాదిగలను చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేస్తామని తెలియజేస్తూ నమస్కారాలు. జై మాదిగ.